హలో గైస్, అసలు కవిత సర్కార్ అనే ఆమె ఎవరు? అసలు కవిత సర్కార్ అనే లాయర్ని సంజయ్ రాయ్కి ఎందుకు అపాయింట్ చేశారు? అండ్ సంజయ్ రాయ్ హాస్పిటల్లో నేనే నేరం చేశానని ఒప్పుకున్న తను ఇప్పుడు ఎందుకు నేను నేరం చేయలేదు, నన్ను కావాలని ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తున్నారు ఇలా అని చెప్తున్నాడు. అండ్ పోలీసులు ఎవిడెన్స్ ఎందుకు ఇవ్వట్లేదు? అండ్ కవిత సర్కార్ అనే లాయర్ సంజయ్ రాయ్ని ఇన్వెస్టిగేషన్ చేసి తను ఇన్నోసెంట్ అని ఎందుకు చెప్తుంది? దీని అంతటి గురించి మనం మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎండి టీవీ. నార్మల్గా ఎవరైనా లాయర్ని పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే గవర్నమెంట్ లాయర్ని అపాయింట్ చేస్తుంది, అంటే కోర్టే ఒక లాయర్ అనేది అపాయింట్ చేస్తుంది. అలా సంజయ్ రాయ్కి కవిత సర్కార్ అనే ఒక లాయర్ని అపాయింట్ చేశారు. కవిత సర్కార్ సంజయ్ రాయ్ని ఇన్నోసెంట్ అంటుందని తప్పుగా అర్థం చేసుకోకండి. యాక్చువల్లీ తను కూడా చాలా మహిళల కోసం చాలా కేసెస్లో పోరాడారు. అండ్ చాలా మంది అమాయకులకు ఉరి శిక్ష పడుతూ ఉంటే నిజమైన నిందితులను పట్టించి వాళ్ళకు ఉరి శిక్ష అనేది తప్పించారు. అసలు సంజయ్ రాయ్ ఏం చెప్పాడో చూద్దాం. సంజయ్ రాయ్ పోలోగ్రఫీ టెస్ట్ లో అసలు నే అత్యాచారం చేయలేదు, నన్ను కావాలని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నారు అన్నట్టు చెప్పాడు. అప్పుడు నువ్వే కదా హాస్పిటల్లో ఒప్పుకున్నావు అని అడగ్గా, అవును, అది పరిస్థితుల వల్ల నన్ను ఫోర్స్ఫుల్ గా ఒప్పించారు అన్నట్టు చెప్పాడు. సరే ఓకే, నువ్వు ఆ రూమ్ లోకి వెళ్ళి రావడం అనేది సీసీ కెమెరాలో ఉంది కదా అన్నట్టు అడిగారు. అప్పుడు సంజయ్ రాయ్, అవును, ఆ రూమ్ లో ఆ అమ్మాయి ఉందని నాకు తెలియదు, బట్ నేను ఆ రూమ్లోకి వెళ్ళి ఆ అమ్మాయిని అలా చూసి నేను భయపడి వెళ్ళి ఏం చేయాలో తెలియక రూమ్ లో వెళ్ళి పడుకున్నాను అన్నట్టు చెప్పాడు. అప్పుడు సిబిఐ క్వశ్చన్ చేసింది ఏమంటే, ఓకే, నువ్వు ఆ అమ్మాయిని అలా చూసినప్పుడు పక్కనున్న పోలీసులకి కానీ ఎవరికైనా కానీ ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా, ఎందుకెళ్ళి పడుకున్నావు అని అడిగారు. అప్పుడు సంజయ్ రాయ్, అవును, నేను ఇన్ఫార్మ్ చేయొచ్చు, బట్ నేను అప్పటికే తాగున్నా, నా మాటలు ఎవరూ నమ్మరు, ఆ నింద నా మీదే వేస్తారని భయపడి వెళ్ళి పడుకున్నా అన్నట్టు చెప్పాడు. సిబిఐ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేశాడు. అదేమిటంటే, ప్రాస్టిట్యూట్ హౌసెస్ కి వెళ్ళావా అన్నట్టు అడిగారు. అవును, వెళ్ళాను. నువ్వు తాగావా అన్నట్టు అడిగారు. అవును, తాగాను, కానీ నేను ఈ అత్యాచారం అనేది చేయలేదు అన్నట్టు చెప్తున్నాడు. వీటికన్నిటికీ ఒప్పుకుంటున్నాడు, కానీ అత్యాచారం మాత్రం నేను చేయలేదు అన్నట్టు చెప్తున్నాడు. కవిత సర్కార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మీరు ఈ హత్య సంజయ్ రాయ్ చేయడం అనేది చూసారా, మరి ఎలా మీరు సంజయ్ రాయ్ అక్యూజ్డ్ అని చెప్తున్నారు అన్నట్టు కవిత సర్కార్ చెప్పారు. అప్పుడు రేజ్ అయిన క్వశ్చన్ ఏంటంటే, అవును, సంజయ్ రాయ్ మాత్రమే కదా సీసీ కెమెరాలో కనిపిస్తున్నాడు, తను వెళ్ళి వచ్చాడు, అండ్ తన ఇయర్ ఫోన్స్ కూడా అక్కడ కనపడింది, దాని ద్వారానే కదా పట్టుకున్నారు ఇట్లా అన్నట్టు కవిత సర్కార్ అడగ్గా కవిత సర్కార్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఓకే, దాని ముందుది దాని తర్వాతది ఎందుకు సీసీ కెమెరా రికార్డ్ కనపడట్లేదు, జస్ట్ సంజయ్ రాయ్ వచ్చింది మాత్రమే ఎందుకుంది, అండ్ తన బ్లూటూత్ ద్వారా ఎలా తనే అక్యూజ్డ్ అని చెప్తున్నారు అన్నట్టు తను క్వశ్చన్ చేసింది. తను చెప్పేది ఏమిటంటే, అక్యూజ్డ్ కి ఖచ్చితంగా శిక్ష పడాలి, బట్ అది నిజమైన అక్యూజ్డ్ కి పడాలి. అది సంజయ్ రాయ్ కావచ్చు, సందీప్ ఘోష్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. సంజయ్ రాయ్ నిందితుడైతే తనకు కూడా పడాల్సిందే, బట్ ఎవిడెన్స్ అనేది కావాలి అన్నట్టు చెప్పుకొచ్చారు. పోలోగ్రఫీ టెస్ట్ లో అబద్ధం నిజం అనేది తెలుస్తుంది, బట్ సందీప్ ఘోష్ అనే అతను బయట నుంచి చూస్తున్నారు, అండ్ వాళ్ళ డాక్టర్స్ వాళ్ళకి పోలోగ్రఫీ టెస్ట్ ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలిసే అవకాశం ఉంది. వాళ్ళ టాబ్లెట్స్ యూజ్ చేసుకుని కూడా పోలోగ్రఫీ టెస్ట్ ని తారుమారు చేసే అవకాశాలు లేకపోలేదు. అండ్ సంజయ్ రాయ్ అంటే ఇక్కడే ఉన్నాడు కాబట్టి తను అబద్ధం చెప్పే అవకాశం అయితే లేదు, తను అలాంటి టాబ్లెట్స్ యూజ్ చేసే అవకాశం అయితే లేదు. బట్ బయట నుంచి వచ్చే డాక్టర్స్ కావచ్చు, సందీప్ ఘోష్ కావచ్చు, వీళ్ళు అలాంటివి యూజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేదు అన్నట్టు చెప్పుకొచ్చారు. పోలీసులు మాత్రం ఖచ్చితంగా సంజయ్ రాయ్ అక్యూజ్డ్ అన్నట్టు చెప్తున్నారు. కవిత సర్కార్ మీరు ఎలా చెప్తున్నారని అడగ్గా, మా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయన్నట్టు పోలీసులు చెప్తున్నారట. సరే, ఆ ఎవిడెన్స్ చూపియండి అనగా ఆ ఎవిడెన్స్ చూపియట్లేదు అన్నట్టు కవిత సర్కార్ చెప్పుకొచ్చారు. మమతా బెనర్జీ గారు ఆ హాస్పిటల్లో ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో ట్రైనీ డాక్టర్స్
అండ్ దాంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరి మీదైనా కావచ్చు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకండి అన్నట్టు చెప్పారట. బట్ ఎవరైతే సంజయ్ రాయ్ లాయర్ ఉన్నారో కవిత సర్కార్ అనే వాళ్ళు ఎందుకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకు అన్నట్టు చెప్పారు అన్నట్టు అఫెండ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ అంటే ఏంటిది, వాళ్ళు ఏం జరిగింది ఇదంతా చెప్పడమే కదా. వాళ్ళ మీద ఫైల్ చేసి ఏమవుతుంది, అప్పుడే కదా నిజం అనేది బయటకు వస్తుంది ఇట్లా అన్నట్టు లాయర్ గారు చెప్తున్నారు. ఇన్ కేస్ సంజయ్ రాయ్ చెప్పింది అబద్ధం అయితే తను హత్య చేయలేదు అన్నట్టు అబద్ధం చెప్తుంటే తనకి శిక్ష పడుతుంది. ఇన్ కేస్ తను ఒకవేళ నిజమే చెప్తుంటే నేను హత్య చేయలేదు అన్నట్టు తను నిర్దోషిగా విడుదలవుతాడు. ఎలాగో సిబిఐ చేతిలో కేసు వెళ్ళింది కాబట్టి ఎలాగైనా నిజాలు తెలుస్తాయి అన్నట్టు లాయర్ చెప్పారు. అండ్ కవిత సర్కార్ ని ఇప్పుడు చాలా మంది ప్రొటెక్ట్ చేస్తున్నారు. చాలా మంది డాక్టర్స్ కావచ్చు, చాలా ఇండియా మొత్తం దీని గురించి ప్రొటెక్ట్ చేస్తుంది. దానికి మీరేమంటారంటే కవిత సర్కార్ చెప్పింది ఏంటంటే చాలా మంచిగా అనిపిస్తుంది, ప్రతి ఒక్కరు ప్రొటెక్ట్ చేస్తున్నారు. బట్ ఆ ప్రొటెక్షన్ అనేది ఒక్కరిని టార్గెట్ చేయకుండా అసలు నిందితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ రావాలి బయటికి అనే విధంగా ప్రొటెక్ట్ చేస్తే ఇంకా చాలా బాగుంటది అన్నట్టు చెప్పుకొచ్చారు. గైస్ చాలా మంది ప్రొటెక్ట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం దగ్గర ఇప్పటికీ న్యాయం అనేది దొరక్క చాలా కుమిలిపోతూ చాలా బాధపడుతూ ఉంటారు. బట్ మనము జస్టిస్ రావాలి వాళ్ళకి అని కోరుకుందాం. అండ్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన ఇండియాలో చాలా ప్లేసెస్ లో చాలా హాస్పిటల్స్ కి కంపల్సరీ గార్డ్స్ ఉండాలి, పోలీస్ గార్డ్స్ ఉండాలి. ప్లస్ ప్రతి చోట సీసీ కెమెరా అనేది కరెక్ట్ గా వర్క్ చేసే విధంగా చూసుకోవాలి. అండ్ ప్రతి చోట లైట్స్ అనేది ఎప్పుడు వర్క్ అవుతూ ఉండాలి అన్నట్టు యాక్షన్ తీసుకుంటున్నారు అన్నట్టు విన్నాం. చాలా మంచిది అలా తీసుకుంటే. అండ్ వీళ్ళకి జస్టిస్ రావాలి అని కోరుకుంటాం. జై హింద్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అండ్ ఒక కామెంట్ చేయండి వి వాంట్ జస్టిస్ అనేసి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.